హలో, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 380 వీడియోలో ఉన్నాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం 2026 జనవరి కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాపై అమెరికా ఏ రోజున దాడి చేసి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బందీ చేసింది? చాలా ఇంపార్టెంట్ సంఘటన ఇది. 2026 జనవరి 3న ఈ సంఘటన జరిగింది. ఎక్కడికి తరలించారు? న్యూయార్క్కి తరలించారు. క్వశ్చన్ నెంబర్ 2, వెనిజులా రాజధాని ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను: హనోయ్, కారాకస్, బొలివియా, లిమా. రైట్ ఆప్షన్ గెట్ చేయండి. రైట్ ఆప్షన్ వచ్చేసి కారాకస్. వెనిజులా రాజధాని వచ్చేసి మనకు కారాకస్ అండి. వెనిజులా కరెన్సీ వచ్చేసి వెనిజులియన్ బొలివర్. ఇది కూడా ఇంపార్టెంట్. కాంటినెంట్ సౌత్ అమెరికా. వెనిజులా ఏ ఖండంలో ఉంది? సౌత్ అమెరికా ఖండంలో ఉంది. మీకు ఇక్కడ చూడండి, ఇది సౌత్ అమెరికా అనుకుంటే ఇది మీకు నార్త్ అమెరికా అవుతుంది. సౌత్ అమెరికాలో ఈ ఏరియాలో మీకు వెనిజులా కంట్రీ వస్తుంది. ఇక్కడ మీకు మెక్సికో కంట్రీ ఉంటుంది. ఇక్కడ మీకు యుఎస్ఏ ఉంటుంది. ఇక్కడ మీకు కెనడా ఉంటుంది. సో ఈ యుఎస్ఏ ఇక్కడ నుంచి ఈ వెనిజులా మీద అటాక్ చేసింది. ఇక్కడ ఉన్న కంట్రీస్ అన్నిటిని కూడా మనకు లాటిన్ అమెరికన్ కంట్రీస్ అంటారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఇక్కడ మదురో అని ఉండాలి, నికోలస్ మదురోగా కరెక్ట్ చేసుకోండి. నికోలస్ మదురోను బంధించడానికి అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఏది? ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 4, వెనిజులా ప్రస్తుత దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ఏ సంవత్సరం నుండి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ఇక్కడ కూడా ఏ ఉండాలి. ఏ సంవత్సరం నుండి? 2013 నుంచి అధ్యక్ష బాధ్యత నిర్వహిస్తున్నారు. హ్యూగో చావెజ్ ఉండే, ఇతని కంటే ముందు అతని ప్లేస్లో నికోలస్ మదురో మరి ప్రెసిడెంట్గా ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 5, వెనిజులా దేశాధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా ఏ అభియోగాలను మోపి ప్రస్తుతం దాడి చేసింది? అతని మీద నార్కో టెర్రరిజం అభియోగాలు మోపింది. ఎందుకంటే తమ దేశంలోకి డ్రగ్స్ని సప్లై చేస్తున్నాడు, దాన్ని నియంత్రించడం లేదు అని అమెరికా ప్రధానమైనటువంటి ఆరోపణ మోపి మరి ఆ దేశంపై దాడికి అటాక్ చేయడం జరిగింది. మరోవైపు విమర్శకుల అభిప్రాయం ఏంటంటే వెనిజులాలో అపారమైనటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సో వాటిని గుప్పిట్లో పట్టుకోవడానికి అమెరికా ఈ పని చేసిందని అంటున్నారు. మొత్తానికైతే ఒక అటాక్ అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం ఏది? వరల్డ్లో మనకు హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నది ఇవి వెనిజులా కంట్రీలోనే ఉన్నాయండి. నెక్స్ట్, సుమారు 30,300 కోట్ల బ్యారెల్ల చమురు నిల్వలు ఇక్కడ ఉన్నట్లు మనకు తేలింది. ఒక్క బ్యారెల్ ఈజ్ ఈక్వల్ టు మనకు 158.9 లీటర్స్. అంటే చమురును మనం బ్యారెల్స్లో కొలుస్తాము. ఇది సివిల్స్లో అడిగినటువంటి ప్రశ్న అంటే గమనించండి ప్రిలిమ్స్లో. క్వశ్చన్ నెంబర్ 7, లాటిన్ అమెరికా దేశాలని వేటిని పేర్కొంటారు? వెరీ ఇంపార్టెంట్. మీరు చాలాసార్లు విని ఉంటారు. మెక్సికో, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా మరియు కరీబియన్ దీవులలో స్పానిష్, పోర్చుగీస్ లేదా ఫ్రెంచ్ వంటి లాటిన్ భాషలు మాట్లాడే దేశాల సమూహమే లాటిన్ అమెరికా అండి. వీటిలో మీకు మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా, కొలంబియా, పెరు, వెనిజులా, చిలీ, ఈక్వెడార్, గ్వాటెమాలా, క్యూబా వంటివి అయితే మనకు ఇందులో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 8, ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్లో పాల్గొన్న అమెరికా సైనిక విభాగం పేరు ఏమిటి? డెల్టా ఫోర్స్ అనే సుశిక్షితులైన కమాండోస్ అయితే ఇక్కడ మనకు పాల్గొన్నారు. అమెరికాకు రకరకాలైన సైనిక విభాగాలు ఉన్నాయి. మీకు సీల్స్ కమాండోస్ అని మీరు వినే ఉంటారు. బిన్ లాడెన్ను అబౌటాబాద్లో అంతమొందించడం జరిగింది సీల్స్ కమాండోస్. సో ఇక్కడ డెల్టా ఫోర్స్ అయితే దీంట్లో మనకు పాల్గొంది. క్వశ్చన్ నెంబర్ 9, వెనిజులా అధికార భాష ఏది? స్పానిష్ వీళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ అడగొచ్చు క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10, వెనిజులా దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ఏ పార్టీకి చెందినవారు? ప్రజెంట్ ఆయన యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లాస్ట్ క్వశ్చన్ ఇవాళ, ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం ఏంజెల్ జలపాతం ఏ దేశంలో ఉంది? సో మనకు వరల్డ్లో మీకు హైయెస్ట్ వాటర్ ఫాల్ వచ్చేసి మీకు వెనిజులా దేశంలో ఉందండి. ఏంజెల్. ఇది డిఎస్సి 1998 ఎడ్జిటీలో క్వశ్చన్ ఉంది చూడండి జీకేలో. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం కంపల్సరీ ఫోకస్ చేయాలి. అది కూడా రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన కంట్రీ కాబట్టి ప్రతిదీ కూడా నేను ఇక్కడ కవర్ చేశాను. మరి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.